అయితే వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరు మా గురించి కళ్ళు మూసినట్టయితే ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు నాయన. ఈ రాత్రికాల సమయం నాయన, ఈ ప్రత్యేకమైన కూడికి నాయన నువ్వు ఏర్పాటు చేసిన విధానం బట్టి స్తుతులు స్తోత్రం నాయన. నీ ఏర్పాట్లు ఏం జరగదు ప్రభు, నీకే స్తుతులు స్తోత్ర వందనాలు. మా తలంపులు ఏరి మీ తలంపు ఏరు చెప్పి నీకే స్తుతులు స్తోత్రం నాయన. నీ తలం ఎత్తులని తలంపులు ప్రభు నీకే స్తోత్రం. మా తలం కొద్దిపాటి ప్రభు నీకే స్తుతులు స్తోత్రం నాయన. ఇంతవరకు పాటలు ద్వారా మయం విధానం బట్టి స్తుతులు స్తోత్రం నాయన. తిరిగి ప్రభు ఆస్తులు ప్రభు నీకు వాక్య విత్తనుడుగా నాయన నీ సురుసేటుకు మరుగుపరిచి నువ్వే మాట్లాడి మయం పడమని మీ అందరూ నాయన వాక్యం విని నాయన వాక్య ప్రకారంగా జీవించే భాగ్యం అందరికి కలుగజేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మంచిదండి. చేరువచ్చిన బంధుమిత్రులందరికీ, సంఘస్థులకు, నూతన దంపతులైనటువంటి అచ్చి సత్యం, అచ్చి రమ్య గారికి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి పూనూరు నుంచి సంఘస్థులు దగ్గరకు వస్తున్నారట. మరి చీరాల పట్టణం నుంచి వచ్చిన బంధువులేమో వచ్చిన వ్యాను డ్రైవర్ తొందర పెడుతున్నారు, కొంచెం తొందరగా ముగించనని తెలియచేశారు. అందుకని తొందరగా మరి ప్రారంభించాం. నేటి వాక్య ధ్యానము కొరకు బైబిల్ గ్రంథములో నుండి, బైబిల్ తెచ్చుకున్నారా అందరూ? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ చేతిలో బైబిల్ ఉండాలి. చేతిలో బైబిల్ లేకపోతే మనకి రెండు కళ్ళు లేనట్టే. ఎందుకంటే వాక్యము మన పాదములకు దీపము అన్నాడు. కనుక దయచేసి మనం ఏ ఫంక్షన్లకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన చేతిలో బైబిల్ ఉండాలి. సరే, బైబిలు గ్రంథములో నుంచి మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-18 వచనాలు మనం చదివితే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములు దేవుని చిత్తము అన్నాడు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటుంది వాక్యం. మనం ఇప్పుడు ఏ విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామంటే, దేవుడు సత్యం, రమ్య వారిరువురికి వివాహం చేసినందుకు దేవుడు కృతజ్ఞతగా వివాహ ఆశీర్వాద కృతజ్ఞత కూటమని యూట్యూబ్ థంబ్నైల్ టైటిల్ పెట్టడం జరిగింది. వివాహ ఆశీర్వాద కృతజ్ఞత కూడిక. దేవుడు వివాహం జరిగించాడంటే అది దేవుని ఆశీర్వాదం, దేవుడు చేసిన మేలు. అందుకనే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటే తప్పకుండా దేవుడు చేసిన మేలును బట్టి, కార్యాలను బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. అదే ఈ కూటమి యొక్క ఉద్దేశం, కృతజ్ఞత కూడిక. రెండో మాట ఆయన అంటున్న మాట ఏమిటంటే, లేఖనంలో ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అన్నాడు. ఈలాగున అంటే దేవుడు చేసిన పనిని బట్టి, మేలును బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి మనం కృతజ్ఞత అనేది చెల్లించటం అనేది దేవుని చిత్తం. చిత్తం అంటే మనసు, అంటే దేవుని మనసుకు నచ్చిన పనే ఇప్పుడు మనం చేసే పని. రమ్య తరపునొచ్చిన బంధువులైనా, సత్యం తరపునొచ్చిన బంధువులైనా, సంఘస్థులైనా మనమందరం కలిసి ఇప్పుడు దేవుని మనసుకు నచ్చిన పని చేస్తున్నాం. ఇక్కడ ఈ కృతజ్ఞత కూడికలో ఎంతమంది హాజరయ్యారో, ఎంతమంది వచ్చి కూర్చున్నారో
వారందరూ కూడా దేవుని చిత్తంలోనికి వచ్చారు. అంటే మీరు ఇక్కడికి రావటం అనేది దేవునికి ఇష్టం. తన మనసుకు నచ్చిన పనిలోకి మీరు వచ్చారు. కృతజ్ఞత కూడికలోనికి మీరు రావటం ఆశీర్వాదం. దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించి నా కుమారుడు వివాహం జరిగించాడు. రమ్య కుటుంబాన్ని ఆశీర్వదించి వాళ్ళ కుమార్తెకు వివాహం జరిగించాడు. అందు నిమిత్తమే 2 కుటుంబాలు ఒక కుటుంబం అయ్యి మరి చిలకలూరిపేట మధ్యనగరం వడ్డిర కాలనీలో మరి కృతజ్ఞత కూటం దేవుడే ఏర్పాటు చేశాడు. వాస్తవానికి రోజు వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు కూడా చుట్టుపక్కల వర్షాలు పడుతున్నాయని ఫోన్లు వచ్చాయి. కానీ ఇక్కడ వర్షం లేకుండా దేవుడు మనకు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగున గాక. హల్లెలూయా. అంటే ఈ కూటం జరగటం గలిబిలి కాకుండా, వర్షం పడి గందరగోళం కాకుండా ఈ విధంగా జరగటం అనేది దేవుని ఇష్టం, దేవుని చిత్తం. దేవునికి మహిమ కలుగున గాక. హల్లెలూయా. మా బావగారు శ్రీనివాసరావు గారు కారంపూడి నుంచి వస్తా చెప్పారు, నసరావుపేట దాకా వర్షం పడతానే ఉందండి, కానీ అక్కడి నుంచి ఇటు లేదని చెప్పారు. నేను మనసులో దేవునికి స్తోత్రాలు చెల్లించాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక మనం సబ్జెక్టులోనికి వెళదాం. చాలా మంది వివాహం చేసుకుంటారండి, కానీ ఆ వివాహంలో మంచి భర్త దొరకాలి, మంచి భార్య దొరకాలి. ఎలాంటి వారు దొరకాలండి? మంచి భర్త దొరకాలి, మంచి భార్య దొరకాలి. ఏ పురుషుడైనా మంచి భార్య దొరకాలని కోరుకుంటాడు. ఏ స్త్రీ అయినా నాకు మంచి భర్త రావాలని కోరుకుంటది. అంటే నన్ను బాగా చూసుకునే భర్త రావాలి, నన్ను మాత్రమే ప్రేమించే భర్త రావాలి అని ఆశపడుతుంది. అది సహజం. అయితే వారిరువురు మంచి వారిగా ఉండాలి, మంచి బుద్ధి మంచి గుణం కలిగిన వారిగా ఉండాలి. అలా ఉండాలంటే రోజు బైబిల్ చదవాలి. ఏం చేయాలమ్మా? రోజు బైబిల్ చదవాలి, రోజు ప్రార్థన చేయాలి. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తే దైవ సంబంధమైన ఆలోచనలు, దైవ సంబంధమైన బుద్ధి, దైవ సంబంధమైన క్రియలు వారు జరిగిస్తారు. కనుక వారు ఒకరి ఎడల ఒకరు మంచితనం కలిగి భక్తి కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. బైబిల్లో భార్య దొరికిన వానికి ఏం దొరికిందని రాయబడిందంటే, ఒకసారి సామెతల గ్రంథంలోనికి రండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుదామండి. సామెతల గ్రంథం 18:22 చదువుతున్నాను. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు అని రాయబడి ఉంది. ఇప్పుడు సత్యానికి భార్య దొరికింది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. ఏమండి, ఈ రాత్రికాల సమయంలో సత్యానికి భార్య దొరకటం మేలు దొరికినట్టే. అంటే రమ్య మేలుగా ఉండాలి. తన భర్తకి ఎలా ఉండాలమ్మ? రమ్య మేలుకరంగా ఉండాలి, మామకి మేలుకరంగా ఉండాలి, అత్తకు మేలుకరంగా ఉండాలి. అంటే అత్తగారి కుటుంబీకులందరికీ కూడా మేలుకరంగా ఉండాలి. లోకంలో ఒక సామెత ఉన్నది. అదేంటంటే, మగాడై పుడితే పుట్టిన దేశానికి మంచి పేరు తీసుకురావాలి, ఆడదై పుడితే మెట్టినింటిలో మంచి పేరు తీసుకురావాలి. అంటే అత్తగారింటిలో మంచి పేరు తీసుకురావాలని ఒక సామెత ఉంది ప్రియులారా. కాబట్టి సత్యానికి భార్యతో పాటు ఏం దొరికింది చెప్పండి? మేలు కూడా దొరికింది. అయితే అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు అని రాయబడి ఉంది ప్రియులారా. ఈ రాత్రికాల సమయంలో సత్యానికి దేవుని అనుగ్రహము పొందాడు. సత్యం దేవుని అనుగ్రహాన్ని పొందాడు. అంటే భార్య దేవుడిచ్చినటువంటి అనుగ్రహం. దేవునికి స్తోత్రం కలుగునగాక. భార్య దేవుని కృపతో, దేవుని దయతో ఇవ్వబడినటువంటి స్త్రీ లేక భార్య అని చెప్పవచ్చు ప్రియులారా. చాలా మంది నన్ను అంటున్నారా, అకుల పాస్టర్ గారికి చాలా అందమైన కోడలు దొరికింది అని. నిజంగా నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్న నా కోడలు అందం కలిగిన కోడలే దేవుడు నాకు ఇచ్చాడు. అయితే అంతరంగం కూడా అందంగా ఉండాలి, లోపల హృదయం కూడా అందంగా ఉండాలి. పై అందము
కొంతకాలమే ఉంటుంది. వయసు అయిపోయిన తరువాత ఆ అందం కాస్త తరిగిపోతుంది. కానీ అంతరంగంలో మంచి గుణం, మంచి బుద్ధి, విధేయత, భక్తి జీవితం కలిగి ఉంటే ప్రియులారా, ఆమె తరతరాలు కొనియాడబడుతుంది. అందం ఉన్నంత వరకే ఈమె అందగత్తెని కొనియాడబడుతుంది. అందం పోయిన తర్వాత ఇక కొనియాడబడదు. అదే మంచి బుద్ధి, మంచి గుణం ఉంటే 10 తరాల వరకు ఫలానా వారి కోడలు, ఫలానా వారి కుమార్తె మంచి లక్షణం, మంచి మర్యాదస్తురాలు అనని 10 తరాల వారు చెప్పుకునే అవకాశం ఉంది ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రజలు అనుకుంటున్నారు అకులా పాస్టర్ గారికి అందమైన కోడలు దొరికింది అని. నేను అనుకుంటున్నాను మా ఇంటికి మేలు దొరికింది అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. మా ఇంటికి ఏం దొరికిందమ్మా? మేలు. ఇంతకీ మేలు అంటే ఏమిటి? భార్య తన భర్త బట్టలు ఉతికిద్ది, డబ్బులు తీసుకుంటుందా? ఏమంటే డబ్బులు తీసుకుంటుందా? ఇల్లు ఊడ్చిద్ది, అంట్లు తోమిద్ది, ఇంట్లో పనంతా చేస్తుంది. దానికి ఏమైనా కూలిస్తాడా భర్త? ఏమి ఇవ్వడు. ఉచితంగానే చేస్తుంది భార్య. అంటే అన్ని విషయాలలో తన భర్తకు తన భార్య మేలే చేస్తుంది. కాబట్టి భార్య దొరికిన వానికి మేలు దొరికింది అని వాక్యం సెలవిస్తుంది కనుక ఆ దొరికిన మేలును తన భర్త సత్యం కూడా చాలా జాగ్రత్తగా, మర్యాదగా ఆమెను చూసుకోవాలి, ప్రేమించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాక్య ప్రకారంగా చెప్తున్నాను, రమ్య మా కుటుంబానికి కిరీటం. రమ్య దేవుడు మాకిచ్చిన, మా కుటుంబానికి ఇచ్చిన కిరీటం అని చెప్పాలి. ఎందుకంటే ఇదే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది ప్రియులారా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు. యోగ్యురాలట తన పెనిమిటికి కిరీటం అంట. రమ్య యోగ్యురాలని నేను నమ్ముతున్నాను. రమ్య తన భర్తకు యోగ్యురాలుగా, తన కుటుంబానికి యోగ్యురాలుగా ఉండి మా కుటుంబానికి కిరీటంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. కిరీటం ఎవరు పెట్టుకుంటారు? రాజులు, రాణులు పెట్టుకుంటారు. అంటే మా కుటుంబానికి రాణిని దేవుడు రమ్యానిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రాణి అని ఎందుకు అంటున్నానంటే, సామెతల గ్రంథం 14లో చదవనవసరం లేదు కానీ, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని పెరికి వేసుకొనునని రాయబడి ఉంది. అంటే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టునంటే ఈ ఇల్లు కాదు, కుటుంబం అనే ఇల్లు. ఏమండి, నా కోడలు రమ్య నా కుటుంబానికి రాణిగా ఉండి నా కుటుంబం అనే ఇంటిని తన జ్ఞానంతో కట్టాలి. మామ పట్ల ఎలా నడుచుకోవాలో, అత్త పట్ల ఎలా నడుచుకోవాలో, భర్త పట్ల ఎలా నడుచుకోవాలో. ఇంతకాలం తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు గారాభంగా ఉంటే ఉండొచ్చు, లేకపోతే పొద్దుపోయిన దాకా ఎండబడిన దాకా పండుకోవచ్చు. కానీ తల్లిదండ్రులు కాబట్టి ఏం అనలేకపోవచ్చు. అంటే మేమేదో రమ్యాని ఏకుందామని 3 గంటలకు లేపుతామని కాదు అర్థం. అత్తగారింటికాడికి వచ్చినాక అన్ని క్రమంగా నడుచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఫలానా వారి కోడలను చూసి మిగతా వారి కోడలు నేర్చుకునేటట్లుగా రమ్య నడుచుకోవాలనేదే నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కాబట్టి రమ్యని దేవుడు మాకిచ్చిన కిరీటం, మా కుటుంబానికి ఇచ్చిన కిరీటం. ఒక రాణిగా దేవుడు మా కుటుంబానికి దేవుడిచ్చాడు. విలువైన కుటుంబంగా ఉండటానికి ఇక రమ్య చేతిలోనే ఉంది. మా కుటుంబం విలువ కలిగిన కుటుంబంగా ఉండాలన్నా, విలువలేని కుటుంబంగా ఉండాలన్నా అది రమ్య చేతిలోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. సత్యం రమ్య ఇక నుంచి, అంటే సత్యం దైవజనుడు పాస్టర్ గారు ఎప్పుడైతే రమ్యకి సత్యంతో వివాహమైందో, ఉత్త రమ్య కాదు,
దైవజనురాలైంది. ఆమె ఏమైందమ్మా? దైవజనురాలైంది. దైవజనురాలు ఒకరికి చెప్పేటట్టుగా ఉండాలి, ఒకరి చేత చెప్పించుకునేటట్టుగా ఉండకూడదు. ఒకరి చేత చెప్పించుకునేది విశ్వాసి, కానీ దైవజనురాలు ఒకరికి చెప్పే స్థానంలో ఉండాలి. ఇదేంది వాళ్ళ కోడలు ఇలా అలా అని అనిపించుకోకూడదు. వాళ్ళ కోడలను చూసి నేర్చుకోవాలి అనిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వీళ్ళు సేవకులు అయ్యారు, సేవకుడు సేవకురాళ్ళు అయ్యారు. అయితే వీరు శరీర సంబంధమైన బిడ్డలను కనాలి, ఆత్మ సంబంధమైన బిడ్డలను కూడా కనాలి. శరీర సంబంధమైన బిడ్డలు ఇద్దరిని కంటే సరిపోతుంది. ఆత్మ సంబంధమైన బిడ్డలు లెక్క ఉండకూడదు. కోట్ల ఆత్మలు నశించిపోతున్నాయి. కోట్ల ఆత్మలు, కోట్ల మంది మనుషులు యేసు ప్రభుని నమ్మలేక, యేసు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకోలేక, యేసు ప్రభు ద్వారానే పరలోకానికి వెళ్తాం, యేసు ప్రభు ద్వారా నమ్మకపోతే పరలోకానికి వెళ్ళమని తెలుసుకోలేక చాలా మంది చనిపోతున్నారు. వాళ్ళనందరినీ రక్షణలోనికి నడిపించటమే ఆత్మీయమైన బిడ్డలను కనటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయంలో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు. గలతీలకు రాసిన పత్రికలోనికి రండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. ప్రియులు 4:19, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. పౌలు గారు అంటున్నాడు, నాకు ప్రసవ వేదన అంటే పౌలు గారు బిడ్డని అంటున్నాడు. ఏ బిడ్డని? ఆత్మ సంబంధమైన బిడ్డలను, అంటే విశ్వాసులను కంటున్నాడు. నా పిల్లలారా అంటున్నాడు. ఆల్రెడీ కనేశాడు వాళ్ళని, అంటే ఆత్మీయంగా సువార్త ద్వారా. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా అన్నాడు. అంటే ఒకప్పుడు ప్రసవేదన పడి రక్షణలోకి నడిపించాడు, కానీ రక్షణలో నుంచి వాళ్ళు తొలగిపోతున్నారు. కొంతకాలం ప్రార్థనకు వస్తారు, కొంతకాలం విశ్వాసంగా ఉంటారు, కానీ మరలా లోకం వైపు తిరిగి మళ్ళీ ప్రార్థన జీవితంలో పడిపోతారు. అందుకని పౌలు గారు ఏమంటున్నాడంటే, మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే మరలా ప్రసవ వేదన అంటే అర్థం ఏంటంటే వాళ్ళు జారిపోయారు, లోకంలోకి రక్షణ పొంది మళ్ళీ జారిపోతున్నారు. మళ్ళా క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడాలంటే మరలా ప్రసవ వేదన పడాల్సి వస్తుంది అంటున్నాడు. కాబట్టి సత్యం రమ్య ఆత్మల రక్షణ కొరకు ప్రసవ వేదన పడాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగా. వాళ్ళదేదో వాళ్ళు చూసుకోవటం కాదు, ప్రజలందరి రక్షణ కొరకు ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. ఎంతో మంది నరకానికి వెళ్ళిపోతున్నారండి యేసు ప్రభుని నమ్మక. వారందరి కొరకు వారు ప్రార్థన చేయాలి. వారందరికీ వారిద్దరు భార్య భర్తలు సువార్త ప్రకటించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత సత్యం రమ్య జీవితాంతం వారు బ్రతికిన దినాలన్నీ కూడా కలిసి ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య 3 ఉండాలి. ఏముండాలమ్మా? ఎన్ని ఉండాలి? 3 ఉండాలి. వాళ్ళు కలిసి ఉండాలంటే ఏది? బ్రతికినంత కాలం. కొంతమంది యవ్వన కాలం వరకు కలిసి ఉంటారు, వృద్ధాప్యం వచ్చిన తర్వాత, ముసలోళ్ళు అయిన తర్వాత ఒకళ్ళు ఆ కొడుకు కాడ, ఒకళ్ళు ఈ కూతురు కాడ ఉంటారు. అసలు కలిసి ఉండాల్సిందే ముసలితనంలో. బ్రతికినంత కాలం కలిసి ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య 3 ఉండాలండి. ఆ 3 ఏంటో చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి యుండుడి. భార్యవైతే, సొంత పురుషుడంటే తాళిగట్టిన భర్త, పెళ్లి చేసుకున్న భర్త, భర్తకు లోబడి ఉండాలంటండి భార్య. ఎలా ఉండాలి? భర్తకి లోబడి ఉండాలంట. ఎట్లా లోబడాలో కూడా స్పష్టంగా చెప్పాడు. స్త్రీలారా,
ప్రభువునకు వలె, అంటే యేసయ్యకి ఎంత లోబడుతున్నారో అలానే మీ భర్తకు కూడా లోబడి ఉండాలి. ఎప్పుడైతే రమ్య తన భర్తకు లోబడి ఉంటుందో బ్రతికినంత కాలం వాళ్ళు కలిసి మెలిసి సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునగా. 25వ వచనం చదివితే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాలమ్మా. చూడండి, ఇప్పుడు భర్తలకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరును మీ భార్యలను ప్రేమించు. సత్యం రమ్యని ప్రేమించగలిగితే, రమ్య సత్యానికి లోబడగలిగితే వాళ్ళని ఎవ్వరు విడదీయలేరు. జీవితాంతం బ్రతికిన దినాలన్నీ కూడా వాళ్ళు కలిసి మెలిసి ఉంటారు. దేవునికి స్తోత్రం. ఒకటి లోబడటం, రెండవది ప్రేమించటం. ఒకటి లోబడటం, రెండవది ప్రేమించటం. లోబడే భార్యలు ఇప్పుడు తక్కువైపోయారు, ప్రేమించే భర్తలు తక్కువైపోయారు. భార్యని ప్రేమించరు, బయట వాళ్ళని ప్రేమిస్తారు. భార్యలు కూడా భర్తలకు లోబడరు, బయట వాళ్ళకు లోబడతారు. ఒకసారి సతీష్ కుమార్ గారు ఒక మాట సాక్ష్యం చెప్పాడు. భర్త వచ్చి తలుపు తడితే తలుపు తీయదంట ఆమె, ఇంటి పని మనిషి వచ్చి తలుపు తడితే తలుపు తీసిద్దంట. అంటే పని మనిషికైనా విలువ ఇస్తుందంట, కానీ భర్తకి విలువివ్వదట. కానీ లోబడే భార్య వాక్యానుసారమైన భార్య, ప్రేమించే భర్త వాక్యానుసారమైన భర్త. ఈ రోజుల్లో లోబడటం అట్ట పెట్టండి. ఒక ఆయన అన్నాడంట, అమ్మాయి మరియా అని పిలిచాడట. భార్య అంతా ఏంద్రా అందంట. అరే ఒరే. ఇప్పుడు భార్యలు భర్తను పిలుతున్నారే, ఒరే అట్టంటోడా ఇట్టంటోడా. వాళ్ళు సైతాను సంబంధమైన భార్యలు. భర్త కూడా భార్యని ప్రేమించరు, వేరే వాళ్ళని ప్రేమిస్తారు. వాళ్ళు సైతాను సంబంధమైన భర్తలు. వాళ్ళు దేవుని సంబంధమైన భర్తలు కాదు, దేవుని సంబంధమైన భార్యలు కాదు. కానీ సత్యం రమ్య వాక్యానుసారంగా లోబడాలి, వాక్యానుసారంగా ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. అంటే అవసరమైతే భార్య కోసం సత్యం ప్రాణం కూడా పెట్టాలి. యేసయ్య సంఘం కోసం ప్రాణం పెట్టాడా లేదా? ఏదైనా అపాయం వచ్చిందనుకో, రమ్యని ఒడ్డుకేసి సత్యం మునిగిపోవాలి. రమ్య ప్రాణాన్ని కాపాడి సత్యం ప్రాణం తీసుకోవాలి. ఇది అవసరమైతే, ఆ పరిస్థితి వస్తే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే బ్రతకాలి. అలాంటి పరిస్థితి వచ్చిందనుకో, తన భార్యను బతికించుకోవాలి సత్యం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎందుకంటే సంఘం కోసం యేసయ్య ప్రాణం పెట్టాడు. భార్య కోసం అవసరమైతే భర్త ప్రాణం పెట్టాలి. కానీ ఈ రోజుల్లో వార్తలు చూస్తే ముక్కలు ముక్కలుగా కోసి ఒకడేదో సూట్ కేసులో పెట్టి తీసుకెళ్ళాడంట భార్యని. భార్యలు భర్తలను చంపుతున్నారు, ప్రియుడు మోజులో పడి భర్తలను చంపుతున్నారు. ఏమండి, ఇప్పుడు పుట్టే పిల్లలు, బైబిల్ చెప్తుంది దుర్దినాలని, చెడ్డ దినాలని. ఇప్పుడు పుట్టే పిల్లల్ని నువ్వు ఎంత జాగ్రత్తగా పెంచినా సమాజంలోకి వెళ్ళినాక, స్కూల్కి కాలేజీలకి వెళ్ళిన తర్వాత లోకంలో ఉన్నవన్నీ నేర్చుకొని లోక సంబంధమైన వారిగానే బ్రతుకుతారు. అందుకని దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వకండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొని. ఈ రోజులు మంచి కాదు. ఇప్పుడు పుట్టే పిల్లలందరూ కూడా పాపిష్టి పిల్లలుగా తయారయ్యే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకంగా నేర్పనవసరం లేదు, లోకాన్ని చూసి నేర్చుకుంటారు. ప్రియులారా, ఈ రోజుల్లో బిడ్డల్ని కనటం అంటే మనం కని వాళ్ళ నరకానికి అప్పచెప్పటమే జరుగుతుంది. ఎందుకంటే లోకం అట్లా తయారు చేస్తుంది చిన్న పిల్లల కాడి నుంచి. ప్రియులారా, నువ్వు సెంటర్కి వెళ్ళు, ఇంకో చోటకి వెళ్ళు, నిన్ను పాపం చేయటానికే ప్రేరేపిస్తుంది లోకం. సెంటర్కి వెళ్ళు, ముద్దులు పెట్టుకుంటున్నట్టుగాను కౌగులించుకున్నట్టు వాళ్ళ పోస్టర్లో. ఏమండి, పిల్లలకి టీవీ ముందు కూర్చోబెట్టి పిల్లలకి టీవీలు చూపిస్తూ ఉంటారు. ఆ టీవీలో అసభ్యకరంగా ప్రవర్తించి పిల్లలు చూస్తారు, నేర్చుకుంటారు. కాబట్టి దినాలు చెడ్డవి కనుక భర్త ఎలా ఉండాలి అలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి వాక్యానుసారంగా అలా ఉంటేనే వాళ్ళ పరలోకానికి వెళ్తారు, లేకపోతే పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఒకటి
భార్య భర్తకు లోబడాలి. ఎలా అంటే యేసయ్యకు లోబడినట్టు భర్తకి లోబడాలి. రెండవది, భర్త భార్యని ప్రేమించాలి. మూడవది 33వ వచనం చదవండి. 33వ వచనం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వల్లే తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను. అంటే మూడవది ఏంటంటే భయం. ఏంటమ్మది? భయం. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. రమ్య తన భర్త పట్ల భయం కలిగి ఉండటానికి చూసుకోవాలి. ఏ భయం అది? కొడతాడో తిడతాడో ఏదో చేస్తాడన్న భయం కాదు, గౌరవంతో కూడిన భయం. దేంతో కూడిన భయం అండి అది? గౌరవంతో కూడిన భయం. ఒక్కొక్క తాగుబోతాడు వస్తుంటే భార్య గడగడ వణుకుతా ఉంటుంది, అట్లాంటి భయం కాదు అది, గౌరవంతో కూడిన భయం. భర్తకి ఎప్పుడు సమాజంలో గౌరవం ఇవ్వాలి. ఏమండి, ఇప్పుడు ఏదైనా చదివింపులు పెట్టాలనుకో, భార్య తన పేరు రాపించుకుంటుందా, భర్త పేరు రాపించుతుందా? భర్త పేరు రాపిస్తుంది. ఏదైనా ఇంట్లో వస్తువు మీద పేరు రాపియాలి, తన పేరు రాపించుకుంటుందా, భర్త పేరు రాపిస్తుందా? భర్త పేరే రాపిస్తుంది. ఎందుకని? గౌరవం. గౌరవం, సమాజంలో గౌరవం. ఎక్కడికి వెళ్ళినా, తన పుట్టింటికి వెళ్ళిన తన భర్త మీద గౌరవం తగ్గకూడదు, అత్తగారింట్లో ఉన్న తన భర్త మీద గౌరవం తగ్గకూడదు, సమాజం మధ్యకి వెళ్ళిన తన భర్త మీద గౌరవం. ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ కూడా వాక్యానుసారమైన మాటలు. ఈ మాటల ప్రకారంగా భార్యాభర్తలు జీవించగలిగితే వారు పరలోక రాజ్యానికి వారసులవుతారు. వారికి పుట్టే పిల్లలను కూడా అలానే పెంచితే ఆ కుటుంబమే దేవుని రాజ్యం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కాబట్టి నేటి సమాజం, నేటి భార్యాభర్తల వైపు చూస్తే ఇద్దరి మధ్య ప్రేమలు ఉండట్లేదు. ఏదో పెళ్ళైన కొత్తల్లో కొద్ది రోజులు ప్రేమ, ఆ తర్వాత ప్రేమలు కనబడటం లేదు. నిజమైన ప్రేమ యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన ప్రాణం పెట్టి మనలను ప్రేమించాడు. ఇంకంతకంటే మించిన ప్రేమ ఎవ్వరిలో మనకి దొరకదు. ప్రేమ ఈ లోక బంధాలు, ఈ లోక ప్రేమలో వల్లకాటి వరకే, ఆ తర్వాత ఆగిపోతాయి. తల్లి ప్రేమైనా తండ్రి ప్రేమైనా వల్లకాటి వరకే, ప్రాణం పోయేంత వరకే. ఆ తర్వాత ఆ తల్లి ప్రేమ ఆగిపోతుంది. కానీ యేసయ్య ప్రేమ ఆగిపోయేది కాదు, నిత్యము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. విడువను ఎడబాయను, నిన్ను ఏమాత్రము విడువను. పరలోకంలో విడువడు, భూమి మీద విడువడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునగాక. భార్య ప్రేమ మారొచ్చు, భర్త ప్రేమ మారొచ్చు, తల్లిదండ్రుల ప్రేమ మారొచ్చు, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెండ్రుల ప్రేమ మారొచ్చు, బంధువుల ప్రేమ మారొచ్చు, కానీ యేసయ్య ప్రేమ మారేది కాదు. అందుకని బైబిల్ గ్రంథములో భక్తులు, శిష్యులు యేసయ్య కోసం హతసాక్షులయ్యారు. ఈ రోజున నీకు ఇష్టమైతే ప్రార్థనకు వస్తావు, లేకపోతే లేదు. వర్షం పడితే ప్రార్థనకు మానుకుంటావు, చుట్టం వస్తే ప్రార్థనకు మానుకుంటావు. ఎంత బలహీనమైన భక్తి మనది. కనీసం చేతిలో బైబిల్ కూడా ఉండదు మనకి. మంచి చీర కట్టుకుంటాం, పట్టు చీర కట్టుకుంటాం, నగలు పెట్టుకుంటాం, శృంగారించుకుంటాం, కానీ చేతిలో మట్టికి బైబిల్ ఉండదు. ప్రియులారా, బైబిల్ ఉండదు. దయచేసి మీరు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తీసం తీసుకున్న దేవుని పిల్లలైతే వాక్యానుసారంగానే బ్రతకటానికి ఇక్కడి నుంచి ప్రయత్నం చేయండి. నేనైతే ఎక్కడికి వెళ్ళినా కూడా బైబిల్ ఇలా పట్టుకొనే వెళ్తాను, సంచిలో వేసుకొని బైబిల్ సంచి తీసుకొని వెళ్తాను. ఒకసారి మా అత్తగారు మారు మనసు పొందలేదు. అప్పుడు సంచి ఉండేది, తగిలించుకునే సంచి ఉండేది. మా అత్తగారింటికి ఆ బైబిల్ సంచి తగిలించుకొని వెళ్ళా. వాళ్ళు విగ్రహారాధికులు. వాళ్ళు మా అత్తంది, అదిగో మాలడొచ్చాడు, అడుగో మాది కూడా వచ్చాడు అంటుంది. ఏది? నేను ప్రార్థనకి వెళ్తున్నానని, బైబిల్ సంచి తగిలించుకొని వెళ్ళానని. ఎన్ని అవమానపు మాటలన్నా బైబిల్ తీసుకోకుండా మట్టికి నేను వెళ్ళను. మా బామర్దుల కాడికి వెళ్ళినా, ఏ బంధువుల దగ్గరికి వెళ్ళినా బైబిల్ తీసుకొనే వెళ్ళేవాడిని. కానీ ఒకరోజు మా అత్త మారు మనసు పొంది
నా చేతనే బాప్తీసం తీసుకుంది ఇక్కడే. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏ అత్త అయితే నన్ను అవమానించిందో ఆ అత్తే నా చేత బాప్తీసం తీసుకుంది. ప్రియులారా, మనము లోకానికి మాదిరికరంగా ఉండాలి. సత్యం, రమ్య మిగతా భార్యాభర్తలకు వాళ్ళు మాదిరికరంగా బ్రతకాలి. బ్రతకటం సామాన్యమైన విషయం కాదు. మాదిరి బ్రతుకు. అందరూ బ్రతుకుతారు, ఆ బ్రతుకు వేరు. అది విలువ లేని బ్రతుకు. వాక్యానుసారమైన బ్రతుకు, విలువ కలిగిన బ్రతుకు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికితే వాక్యానుసారమైన బ్రతికే బ్రతకాలి. ఆమె భార్య కావచ్చు, భర్త కావచ్చు, లేకపోతే ఆల్రెడీ పెళ్ళై పిల్లలు పుట్టిన భార్యాభర్తలు కావచ్చు. ఇక నేను నా భర్తకు లోబడతాను, నా భార్యను ప్రేమిస్తాను, నా భార్యను మాత్రమే ప్రేమిస్తాను, వేరొకరిని ప్రేమించను. పెళ్లిలో అంతా అడావుడైపోయింది. సత్యం వివాహంలో టైం అయిపోయింది, అడావుడైపోయింది. ఆ పెళ్లిలో ప్రమాణాలు సరిగ్గా మరి బిడ్డలు విన్నారో వినలేదో కానీ, ఎవరిని ఆశించక నీ భర్తకే లోబడతావని అడుగుతున్నప్పుడు ఆ మాట బ్రతికినంత కాలం గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని ఆశించగా నీ భార్యనే ప్రేమిస్తావని సత్యాన్ని ప్రమాణం చేపిస్తున్నప్పుడు సత్యం బ్రతికినంత కాలం గుర్తుపెట్టుకొని, నేను నా భార్యను మాత్రమే ప్రేమిస్తానని ప్రమాణం చేశాను, ఇక ఏ స్త్రీని ప్రేమించనని తీర్మానం చేసుకోవాలి. రమ్య కూడా అలానే తీర్మానం చేసుకోవాలి. మూడో వ్యక్తి, ఇద్దరిలో సత్యం దర్బునైన రమ్య దర్బునైన మూడో వ్యక్తి జ్వరబడ్డారో కాపురం అల్లకొల్లాలైపోతుంది. ఏదేను తోటలో ఇద్దరే ఉన్నారు, ఆదాము అవ్వ. మూడో వ్యక్తి జ్వరబడ్డాక, అంటే సర్పం, అపవాది, సాతాను జ్వరబడ్డాక ఏదేను తోటలో నుంచి బయటికి నెట్టివేయబడ్డారు ఆ భార్య భర్తలు. ఎవరిని ఆశించకుండా బ్రతికినంత కాలం వారి ఇరువురినే ఆశించుకుంటూ ప్రేమించుకుంటూ లోబడుతూ ఉండగలిగితే అపవాది కూడా వాళ్ళ దగ్గరకు రాలేడు. వచ్చిన వాడు మూతిగా వెళ్ళిపోతాడు. వాడి దగ్గరికి రాలి, వాళ్ళు ముట్టలేడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. పరిశుద్ధంగా జీవించగలిగితే మాదిరికరమైన భార్యాభర్తలుగా ఉంటారు. అనుమానం అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఉండకూడదు. సత్యానికి అనుమానం ఉండకూడదు, రమ్యకి అనుమానం. ఏదైనా కళ్ళతో చూడాలి. చెప్పుడు మాటలు అసలు వినకూడదు. అనుమానం ఉంటే అది ఎనపెట్టెలో పెట్టినా దాగదట. కాబట్టి దేవుని పిల్లలకు అసలు అనుమానం పుట్టకూడదు. అనుమానం ద్వారా కాపురాలు గొల్లైపోయినాయి ప్రియులారా. అనుమానాల ద్వారా గల్లంతైపోయిన భార్యాభర్తలు ఉన్నారు. అందులో ఏమీ ఉండదు మళ్ళీ. కాబట్టి ప్రియులారా, నూతన దంపతులైన సత్యం, రమ్యాలు జాగ్రత్తగా లోకానికి వారు మాదిరిగా కాపురం చేయాలి. భార్యాభర్తలుగా వారు ఎటు వెళుతున్నా, ఎటు వస్తున్నా, ఏం మాట్లాడుకుంటున్నా, ఏ సేవ చేస్తున్నా వారు మేము మాదిరిగా ఉండే సేవ చేయాలి, మాదిరిగా ఉండే బ్రతకాలని వాళ్ళు తీర్మానం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నేనైతే తీర్మానం చేసుకున్నాను, నేను నా భార్యను మాత్రమే ప్రేమించాలి అని. నేనైతే తీర్మానం చేసుకున్నాను, నేను బ్రతికినంతకాలం నా భార్యతోనే అనని. అలా ఎంతమంది తీర్మానం చేసుకుని ఆ కట్టుబాటులో నిలబడతారో వారు పరిశుద్ధ భార్యాభర్తలు. దేవునికి స్తోత్రం కలుగునగా. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఎందుకు అన్ని విషయంలో ఘనమైనదంటే వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసి, అంటే భార్యాభర్తలు అంటే ఒక స్త్రీ పురుషుని కలపటం అనేది వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. వివాహం లేకుండా స్త్రీ పురుషుడు కలిస్తే దాన్ని వ్యభిచారము అంటారు. వివాహము లేకుండా స్త్రీ పురుషుల కలయిక నరకానికి తీసుకెళ్తుంది. వివాహము ద్వారా స్త్రీ పురుషుల కలయిక అది పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రం కలుగునగాక. చాలామంది వివాహం కాకుండానే అపవిత్ర పాలైపోయి దేహాలకు అపవిత్రతను తెచ్చిపెట్టుకొని నిష్కలంకులుగా ఉండకుండా కలంకులు కలిగి అపవిత్రులుగా ఉండి దాంపత్య జీవితాన్ని కొనసాగించే వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. కానీ వాళ్ళ జీవితాలు పరిశుద్ధమైనవి కావు. మారు మనసు పొందిన తరువాత ఇక భర్తతోనే, భార్యతోనే వారు సహజీవనం కొనసాగిస్తూ దేవునికి లోబడుతూ భక్తి కలిగి ఉంటే ఆ భార్యాభర్తలు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నూతన దంపతులైనటువంటి సత్యం రమ్యాలైన ఆల్రెడీ వివాహమై ఉన్నటువంటి దంపతులైన తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, 3 భార్యాభర్తల మధ్య ఉంటే వాళ్ళు బ్రతికినంత కాలం కలిసే ఉంటారు. 1 లోబడే తత్వం, 2 ప్రేమించే తత్వం, 3 భయపడే తత్వం. అది గౌరవంతో కూడిన భయం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ విధంగా సత్యం రమ్యాలు జాగ్రత్తగా ఉండాలని, అలానే సత్యం కూడా తన అత్తమామల పట్ల ఆత్మీయంగా వాళ్ళని తల్లిదండ్రులుగా చూసుకోవాలి. రమ్య మమ్మల్ని కూడా ఆత్మీయంగా తల్లిదండ్రులుగా చూసుకోవాలి. నయోమి అంటే అత్త రూతుని ఏమని పిలిచిందమ్మా? నా కుమారి. కోడలు ఏమని పిలిచింది నయోమి? నా కుమారి. అంటే అత్త కోడల్ని కుమార్తెను చూసుకున్నట్టు చూసుకోవాలి. కొంతమంది కోడళ్ళు తల్లిదండ్రులు వచ్చారనుకో, బిర్యానీ చేయటం, దమ్సప్పులు తేవటం, అది చేయటం ఇది చేయటం. అది అత్తమామలు వచ్చారనుకో, నాకు జ్వరం వచ్చిందని ముడుచుకొని పడుకునే కోడళ్ళు ఉన్నారు. ఏది అత్తమామలు కొండి పెట్టాల్సి వచ్చిందని. అలా ఉండకూడదు. అత్తమామల తల్లిదండ్రులను చూసుకున్నట్టు చూసుకోవాలి. వాళ్ళ హృదయాలు గెలుచుకోవాలి. కోడలు అత్త హృదయాన్ని, మామ హృదయాన్ని, భర్త హృదయాన్ని గెలుచుకోవాలి. ప్రేమ అనే బంధముతో కుటుంబాన్ని కట్టిపడేయాలి. మారు మాట్లాడలేరు, ఒక దెబ్బ కొట్టలేరు, ఒక తిట్టలేరు. ఆ ప్రేమ బంధంతో దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏదైనా నచ్చని పని చేసినా, పొరపాటు చేసినా నా బిడ్డే అనుకుంటారు అత్తమామలు. దేవునికి స్తోత్రం. అట్లానే రమ్య ఉండాలి. అలానే సత్యం కూడా వాళ్ళ అత్తమామల పట్ల మరి ఆత్మీయ తల్లిదండ్రులుగా వారిని చూసుకోవాలి. వాళ్ళ అత్తమామల బంధువులను కూడా తోడబుట్టిన వారిగా దగ్గర సంబంధం కలిగి వారందరిలో కలిసిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. సత్యం వాళ్ళ అత్తగారి తరపున బంధువుల మధ్యకి వెళ్తే ప్రాణం పెట్టేటట్టుగా ప్రేమించాలి. అంటే అలా ప్రేమించాలంటే అది సత్యంలోనే ఉంటుంది. అలానే రమ్య మా మధ్యకు వచ్చినప్పుడు మేము కూడా ప్రాణం పెట్టినట్టు ప్రేమించాలంటే అది రమ్యలో ఉంటుంది. కాబట్టి ఒక దైవజనుని కుటుంబానికి కోడలుగా వచ్చిన రమ్య వాక్యానుసారంగా జీవించాలని ఆశిస్తూ, అలానే దైవజనుడైనటువంటి సత్యం కూడా తన భార్య పట్ల, తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల, బంధుమిత్రుల పట్ల మంచి మర్యాదస్తుడుగా, నమ్మకమైన వాడిగా మరి ఉండాలని ఆశిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో ముద్రించి బలపరచును గాక. ఆమేన్. అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మాతో మాట్లాడిన మీ వాక్యమును బట్టి స్తోత్రాలయ్యా. అలాగనే వాక్యం వినటం మట్టుకే కాదు, వాక్యాన్ని అనుసరించాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. సత్యం రమ్యాలు ఆ విధంగా జీవించటానికి సహాయం చేయండి. ఆయా ఎంతమందికి నూతనంగా వివాహాలు అయ్యాయో వారు ఒకరి పట్ల ఒకరు ప్రేమ, లోబడే తత్వం కలిగి ఉండటానికి సహాయం చేయండి. అలాగనే ఆల్రెడీ వివాహాలైనటువంటి దంపతులను కూడా మాదిరికరమైన దంపతులుగా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి మీరిద్దరూ కాస్త ఇట్లా ముందుకు వస్తే మీ ఇద్దరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయటం, చివరి ప్రార్థనతో మరి ఈ కూడికను ముగించటం అనేది జరుగుతుంది. వద్దులే, మామూలుగా నుంచోండి. మంచిది. ఈ నూతన దంపతులైనటువంటి సత్యం రమ్యాలను ఒక ప్రత్యేకమైన ప్రార్థనతో, ఆశీర్వాదంతో మనం దీవిద్దాం. దేవుని ఆశీర్వాదం, దేవుని కృప, దేవుని ఆత్మ దేవుడు వీరికి తోడుగా ఉంచి అన్ని విషయాల్లో మాదిరిగా ఉండి వీరు దీవించబడులాగున, కోట్ల ఆత్మలను ఆత్మీయంగా కనులాగున ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు. అయా, నీ కుమారుడు సత్యాన్ని ప్రేమించి వివాహం అనే ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. భార్య దొరికిన వానికి మేలు దొరికినని లేఖనం సెలవిస్తుంది నాయన. నీ బిడ్డకు మేలు దొరికేటట్లు చేశారు. రమ్యాన్ని మేలుగా ఇచ్చినందుకు స్తోత్రాలు. తనకిచ్చిన మేలును కాపాడుకోవటం, ప్రేమించటం, భద్రపరుచుకోవటం నాయన
అన్ని విషయాల్లో నీ బిడ్డకు తగిన జ్ఞానం దయచేయండి. అలానే రమ్యాని కూడా మా కుటుంబానికి కిరీటంగా ఇచ్చారు ప్రభువా. కిరీటం రాణులు దర్శిస్తారు, రాజులు దర్శిస్తారు నాయన. నా తండ్రి, నీ కుమార్తె మా కుటుంబానికి రాణిగా మాకిచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఈ ఇద్దరిని మీరు నిండారులుగా ఆశీర్వదించండి. సకల ఐశ్వర్యాలతో, పిల్ల పాపలతో, రక్షణ భాగ్యముతో, ఆత్మల రక్షణతో, మీ సేవలో అత్యధికముగా నూరంతలుగా ఫలించులాగున వీరిరువురిని నిండా నూరేళ్లు ఆశీర్వదించి దీవించండి. వీరు బ్రతికినంత కాలం ఒకరి పట్ల ఒకరు ప్రేమ, లోబడే తత్వం, గౌరవం కలిగి, భయం కలిగి మాదిరికరంగా ఈ దంపతులు ఉండునట్లుగా ఆశీర్వదించండి. అయా, ఇక ముందును రానున్న దినాలలో నీ బిడ్డలను క్షేమంగా నడిపించి భద్రపరచమని ప్రార్థిస్తూ, అయా చీరాల పట్టణం నుండి, అలానే కారంపూడి నుండి, పూనూరు నుండి, ఆయా ప్రాంతాల నుండి వచ్చిన బంధుమిత్రులను, సంఘస్థులను, ఇక్కడ చిలకలూరుపేట జ్యోతిర్మేడు ప్రార్థనా మందిరపు సంఘస్థులను అందరినీ మీరు ఆశీర్వదించి, దీవించి, సంరక్షించి, కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, ఆయన కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం చేరువచ్చిన మీకు, నాకు, మనందరికీ తోడుగా ఉండి సంరక్షించి కాచి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మ. దయచేసి ఎవరు వెళ్ళొద్దు. అందరికీ భోజనాలు సిద్ధం చేయబడ్డాయి. భోజనాల కొరకు దైవజనులు ఎలీషా గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు.